జగన్మోహన్ రెడ్డి 2029 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు బరి సిద్ధం చేశారు. ఇక తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి మాత్రమే. ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా, విస్పష్టంగా ఏదైతే రాజధాని మీద ఇప్పటివరకు జరుగుతున్నటువంటి నాంచివేత ధోరణికి జగన్మోహన్ రెడ్డి సుస్పష్టంగా ఆన్సర్ ఇచ్చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యనే మావిగన్ రూపంలో అమరావతి రాజధాని కాకుండా వైసీపీ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే మావిగన్ మాత్రమే రాజధానిగా ఉంటుంది అని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదేదో చాలా చిన్నగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఉన్నగానే ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇట్స్ వెరీ క్లియర్. జగన్ యొక్క మైండ్ సెట్ని మార్చడానికి, అదేవిధంగా రాబోయే 2 సంవత్సరాల పాదయాత్ర కాలంలో తన వాదనని బలంగా జనంలోకి చొప్పించడానికి, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి నిజాన్ని విప్పి చెప్పడానికి లాజికల్గా పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మాత్రమే ఆర్టిఫిషియల్గా ఏదైతే చంద్రబాబు నాయుడు అమరావతి అనే ఒక రాజధానిగా ముందు పెట్టాడో అది ఇంప్రాక్టికల్, ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని జనం మెదళ్ళలోకి అతి తీవ్రంగా చొప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉరుములేని పిడుగులాగా జనానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది అతి సాధారణ అంశం, ఎంత మాత్రం కానే కాదు. ఇది అమరావతి యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు, మావిగేన్ యొక్క చరిత్రను లిఖించదగ్గ రోజు ఇది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ పార్టీ ఏదైతే ముందుకి వెనక్కి జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఇచ్చిన క్లారిటీతోటి ఇక వైసీపీ సైన్యం ఎన్నికల బరిలోకి దూకబోతుంది. మరి చివరిగా తేల్చుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంప్రాక్టికల్ అని చెబుతున్న వైసీపీ పార్టీ అమరావతి వైపు ఉంటారా, ప్రాక్టికల్ అని చెబుతున్నటువంటి వైసీపీ పార్టీ మావిగన్ సైడ్ ఉంటారా? జనం తేల్చుకోవాల్సింది ఒకటి మాత్రం నిజం. చెప్పగా ఏదైతే తినగా వేము కూడా తీయగా ఉన్నట్టు వినగా జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా తీయగానే ఉంటాయేమో. 2029 వరకు ఆగాల్సిందే. ఇక చంద్రబాబు నాయుడు కూడా కావాల్సిన కనువిప్పు ఏంటంటే ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి కొన్ని చర్యలకు పక్కన పెట్టి స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది అని నా ఛానల్ నుంచి నేను పదే చెప్తూనే ఉన్నాను. ఇక తేల్చుకోవాల్సింది ఆయన సమర్థించే వ్యక్తులు, ఆయన సమర్థించే పార్టీలు మాత్రమే. ఎందుకంటే వన్స్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ అయిందంటేనే ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు సాయికృష్ణ ఇష్యూలోనూ, మరొక వైపు కాపు రిజర్వేషన్ల ఇష్యూలోనూ గొంతు వరకు ఊపిరి సలుపుకోనంత ఇబ్బందుల్లో ఉంది. అమరావతి ఇష్యూతో ఈ రోజుతో క్లారిటీ రావడంతో మిగతా 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇదే ఆయుధాన్ని ముందు పెట్టి యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. నేను ఆల్రెడీ నా వీడియోలో ఇంతకు ముందే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఈ అంశంతోనే ముందుకెళ్తాడు, ఇలానే ముందుకెళ్తాడు, ఈ స్ట్రాటజీతో ముందుకెళ్తాడు. కనీసం 10 మందిలో 4-5 జగన్మోహన్ రెడ్డి తన వైపుకు తిప్పుకునే అవకాశం ఉంటుంది ఆయన వాదన బలంగా వినిపించడం ద్వారా. రాజధాని విషయంలో ఇప్పుడు కూటమికి రాజధాని అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చి మావిగన్ వాదాన్ని బలంగా ప్రజల్లో పెట్టగలుగుతాడో 10కి 10 మంది ఆయన మాట వినాల్సిన పని లేదు. 10కి 4-5 చేంజ్ చేయగలిగిన జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సక్సెస్ అయినట్టే. రాజకీయంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బలపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజధాని ఇక్కడి నుంచి మారుస్తానట్లేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలోనే ఉంటానంటుంది. దాన్ని ఒక ఎకనామిక్ జోన్గా, ఎకనామిక్ కారిడార్గా, గ్రోత్ ఇంజిన్గా సెట్ చేస్తానంటున్నాడు. డెఫినెట్గా జనం లేని చోట జనాన్ని మైగ్రేట్ చేసే బదులు ఏదైతే ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి జనాలు లక్షల సంఖ్యలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీ దగ్గరికి రాజధాని వస్తుంది, మీరు దీనివల్ల బాగుపడతారు అనేటువంటి మెసేజ్ని చాలా బలంగా పంపించడం ద్వారా ఆయన బలపడే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ, గుంటూరు ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ ఓట్లు సంపాదించే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. రాజకీయంగా ఇది చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఒక శరాఘాతంగానే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 2029కి బరిగీశాడు. ఇక ఆయన సిద్ధమయ్యాడు. తేల్చుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం, కూటమి పార్టీ నాయకులు, వాళ్ళని సమర్థించే ప్రజలు మాత్రమే. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆయన జనాన్ని కన్విన్స్ చేసి 2029లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలిచి మావిగన్ని రాజధానిగా చేస్తాడా, లేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు యొక్క
అనుభవాన్నే పరిగణించి ఆయనకే ముఖ్యమంత్రి పీఠం అందిస్తారా అనేది రాబోయే ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మావి గారిని సమర్థిస్తారా, అమరావతిని సమర్థిస్తారా? ఏది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.